ఓకే మేడం. నమస్తే. నేను డాక్టర్ యశోధర పల్లంరెడ్డి. నేను గైనకాలజిస్ట్. గత 25-30 ఏళ్ళుగా నెల్లూరులో ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ మహిళా దినోత్సవం జరుపుకునే టైంకి చాలా బ్యాక్వర్డ్గా ఉన్నారు మహిళలు. సో ఈరోజైతే నాకు తెలిసినంత వరకు మహిళల్ని ఇగ్నోర్ చేసేదానికి అది ఏ కంట్రీ కానీ గ్లోబ్ అంతా కూడా ఎక్కడా కుదరదు. ఎందుకంటే 50% ఆఫ్ ది పాపులేషన్ మహిళలు. సో వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఈవెన్ ఇఫ్ హౌస్ వైఫ్స్ చాలామంది వాళ్ళు చెప్పేది మేమేం పని చేయం మేడం, మేము ఇంట్లోనే ఉంటాము అంటారు. సో ఇంట్లోనే ఉండడం, ఇంట్లో అందరికీ సమకూర్చడం అనేది ఏ ఎగ్జిక్యూటివ్ జాబ్ కంటే కూడా తక్కువ కాదు. సో వాళ్ళ రోలు చాలా ఇంపార్టెంట్. బయట వచ్చి మగవాళ్ళు ఎవరు చేయాలన్నా సో వెనకల ఒకళ్ళు ఉండి వాళ్ళు హెల్ప్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అందుకని ప్రతి మహిళ కూడా సో ఇండిపెండెంట్గా ఎవరు మీద డిపెండ్ అవ్వకోకుండా ఉండాలనేది నా ఆశ. సో ఇప్పుడైతే చాలా వరకు అదే లెక్కన ఇండిపెండెంట్గా ఉంటున్నారు, బాగానే ఉంటున్నారు. ఈవెన్ ఇఫ్ మీరు హౌస్ వైఫ్ అయితే కూడా సో యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ ఓన్ ఐడెంటిటీ. అంటే మీ ఐడెంటిటీని మీరు మర్చిపోవద్దు. ఐడెంటిటీని మీ ఫ్యామిలీ మెంబర్స్ మర్చిపోయినా సరే గుర్తు చేయండి. సో హౌస్ వైఫ్ అయినంత మాత్రం చేత టేక్ ఇట్ గ్రాంటెడ్ కాదు. ఎవరు కెరీర్ బిల్డప్ చేయాలన్నా కూడా మీరుండి అన్నీ చేస్తేనే మీ కెరీర్ బిల్డప్ అవుతుంది. సో నేను డాక్టర్ అవడం వల్ల నేను పెద్ద వేరే మహిళని కాదు, హౌస్ వైఫ్గా ఉన్నంత మాత్రం చేత వాళ్ళు తక్కువ కాదు. సో అందరు మహిళలు కూడా ఎవరెవరి రోల్ని వాళ్ళు సరిగ్గా నిర్వర్తిస్తేనే వరల్డ్ రన్ అవుతుంది. మగాళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది సరిగ్గా వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారంటే ప్రాబబ్లీ ఒక 60% మాత్రమే మెన్ వాళ్ళ డ్యూటీని వాళ్ళు రెస్పాన్సిబుల్గా చేస్తుంటారు. అదే ఉమెన్ని కానీ తీసుకోగలిగితే మనం ఇంచుమించు 90-95% ఆఫ్ ది ఉమెన్ వాళ్ళ ఏ డ్యూటీ అయితే వాళ్ళది ఉంది. సపోజింగ్ నేను డాక్టర్ అయితే నా డ్యూటీ నేను చేస్తాను, మీరు హౌస్ వైఫ్ అయితే హౌస్ వైఫ్ వాళ్ళ డ్యూటీని సక్రమంగా చేస్తున్నారు. మెన్కి వచ్చేసరికి అటు వాళ్ళు చేయాల్సిన డ్యూటీ కానివ్వండి లేదా హౌస్ రెస్పాన్సిబిలిటీ కానివ్వండి కంప్లీట్గా బాగా చేస్తున్న వాళ్ళ శాతం చాలా తక్కువ ఉంది. కాబట్టి ఉమెన్ ఆర్ యూనిక్, మల్టీ టాలెంటెడ్